అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి ప్రజలందరికీ స్వాగతం చెప్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో విస్తృతంగా చేరండి. చాలామంది నన్ను డౌట్స్ అడుగుతూ ఉన్నారు కానీ ఆ కాల్స్ దాంతో అది క్లియర్ చేయలేకపోతా ఉన్నా. చాలా వస్తున్నాయి. 9866524524 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. కొంతమంది తెలుగులో కావాలనుకుంటే అడుగుతున్నారు, కొంచెం తెలుగులో కూడా చేయాలి. అది వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇవ్వడం ద్వారా మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకును ఫిలప్ చేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సగర్వంగా ఓనర్గా చేయండి. ఓనర్గా వీళ్ళను రాజకీయంగా దెబ్బగొట్టడమే మన బీసీలు అంతిమ లక్ష్యం. లేదు అనంటే మన ఇనుముకు చెదలు పడతా చూడ్రి, ఈ బీసీలకు చెదలు పట్టినట్టు బట్టిరు. వీళ్ళని రాజకీయంగా పతనం చేయడమే బీసీల ముందు ఉండాల్సినటువంటి లక్ష్యం. ఈ జీవో కాపీ తోటి నాలుకే గీక్కుంటాను కూడా ఈ జీవో పనికి రాదు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, అంటే కోర్టులను ఏది కోర్టుకు కళ్ళ గంతలు కడతారుగా, మొత్తం కోర్టుకే పరద కట్టి జీవో ఇచ్చినది అంతే. ఆ పరద లేపితే మళ్ళీ జీవో పోతుంది. ఎవడన్నా కోర్టుకు పోయానంటే జీవో ఉండదు చూడరిగా. అందుకోసమే ఈ నక్కజిత్తుల పనులు బంద్ చేయాలి రాష్ట్ర సర్కారు. ఈ చిల్లర ఈ చిన్నప్పుడు చేసినవి ఇక్కడ కూడా ప్రాక్టికల్గా చేస్తా అంటే ఇది ప్రజాస్వామ్యం. ఇలా బీసీలను మోసం చేస్తాను ఇంత డ్రామానా? నీవు బీసీల కులగణన లెక్కలు బయట పెట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. లెక్కలు చెప్పురా బాబు, చేసినావు కదా కులగణన. ఏ ఊర్లో ఎంతమంది మా బీసీలు ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, పద్మశాలి, గౌడు, యాదవ, పెరిక, బలిజ, నాయి బ్రాహ్మణులు ఎంతమంది, రజకులు ఎంతమంది, మా సంచార జాతర వాళ్ళు ఎంతమందిరు, మా కుమ్మరోళ్ళు ఎంతమందిరు, మా విశ్వబ్రాహ్మణులు ఎంతమందిరు, లెక్క చెప్పురా బాబు. గ్రామ పంచాయతీ కాడ ఎయిరా ఏ ఊళ్ళు ఎంతమందిరు అంటే అమ్మ నేను చెప్పా కులాల వారిగా లేదు నేను చెప్పా. ఎందుకు చెప్పడు? ఒకవేళ ఆడ గ్రామ పంచాయతీ కాడ మన లెక్కలు వేస్తే ఓట్లు మా అయితే మరి మీరు ఎట్లా నిలబడతారా అని అడుగుతారుగా. ఇగో ఈ దోపిడీ వర్గం ఆలోచన అది.